బంగారమే మీరు గెలిచేసినారు. ఇది గోల్డ్ విన్నింగ్ మెసేజ్ కాదు గంగా, గోల్డ్ థెఫ్ట్ అవుతుందని వచ్చిన అలర్ట్. అంటే ఏంటి? వచ్చే వారం రోజుల్లో ఏ రోజైనా నీ ఒంటిపై ఉన్న బంగారం మాయమవుతుందని మొబైల్ వారఫలాల్లో రాసుంది. ఎట్టా పోతుంది వదినా? ఆ డీటెయిల్స్ లేవు కానీ ఎలాగైనా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కూరగాయలు కొనడానికి మార్కెట్ వెళ్తావు కదా, అక్కడ చైన్ స్నాచింగ్ జరగచ్చు. అమ్మో, ఏమో అంట్లు తోవేటప్పుడు నురుగుతో పాటు ఉంగరాలు కూడా జారిపోవచ్చు. అంతెందుకు, నువ్వు స్నానంకి వెళ్ళేటప్పుడు నగలన్నీ తీసి పక్కన పెడతావా, తిరిగొచ్చే వరకు అవన్నీ మాయమైపోవచ్చు. లేదా నగలు మెరుగు పెడతావనో, ఉన్న నగలు రెట్టింపు చేస్తావనో ఏ మాయ ఫకీరు వచ్చి నగలన్నీ మూట కట్టుకుని ఉడాయించచ్చు. అమ్మో, ఇన్ని రకాలుగా పోతుందా బంగారం? ఇందులో ఏదో ఒక రకంగా బంగారం పోవడం ఖాయం. మరి గోల్డ్ ని సేవ్ చేయడం ఎట్టాగా? మెసేజ్ అలర్ట్ వచ్చింది కదా, అలర్ట్ గా ఉంటే సరిపోతుంది. సత్యం, చూడెవరో. ఇదిగో, డోర్ తీసి చూడకు, కర్టన్ తీసి చూడు. ఓకే, వెళ్ళు. బీటీ, పోలీసు. అవునా? దొంగతనం గురించి మాట్లాడుతుంటే పోలీసు వచ్చారేంటి? అంటే నీ బంగారాన్ని కాపాడడానికి అప్పుడే బలగం దిగిందనమాట. మన సిబ్బంది ఎట్టా అవుతారు? నీకు ఫోన్ లో అలర్ట్ వచ్చినట్టు వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయేమో. ముందైతే తలుపుని. ఎవరు మీరు? పోలీస్. అది మీ యూనిఫామ్ చూస్తే కన్ఫర్మ్ అవుతుంది సార్ ఎందుకు వచ్చారని. మా బంగారాన్ని కాపాడడానికేటి? కాదు, బంగారం లాంటి ఓ అమ్మాయికి భద్రత ఇవ్వడానికి. అమ్మాయా? ఈ రోజు నుంచి ఓ 10 రోజుల వరకు ఈ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంటుంది. మా ఇంట్లో ఎందుకు ఉంటుంది? కోర్టు ఉండమని చెప్పింది. ఇప్పుడు లేదు. ఇదివరకు ఎక్కడ ఉండేది? జైల్లో. ఏంటండి, ముక్కు మొహం తెలియని అమ్మాయిని, అది కూడా జైలు నుంచి వచ్చిన దాన్ని కోర్టు చెప్పిందని ఇంట్లో ఎలా ఉంచుకుంటాం? మా ఇల్లు ఏమైనా పూటకూలు ఇల్లు అనుకున్నారా, లేదంటే మా కోర్టు గురించి తెలియదు అనుకున్నారా? మా ఇంట్లో పెద్ద లాయర్ ఉన్నాడు తెలుసా, ఆయనే మా ఆయన, ద గ్రేట్ రామ్ జేఠ్మలానీ గారి శిష్యుడు రామ్ పితాని. తెలుసు. పితాని మీకు తెలిసినా ఈ పిల్లకి ఇంట్లో షెల్టర్ ఇవ్వడం కుదరదు. వెళ్ళిపోండి. డోర్ క్లోజ్ చేయ గంగా. నేను ఏదైనా హాస్టల్ ఉంటాను, పోదాం పద రాంబాబు. అలా స్లిప్ అయ్యేంటి సత్య, కాసేపు ఆడుకోవచ్చు కదా. ఏంటి వేషన్ రాంబాబు? సీరియల్లో రియల్ పోలీస్ క్యారెక్టర్ రా సత్య. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరన్నయ్య? పేరు సత్య. 10th క్లాస్ లో పితానికి నాకు క్లాస్మేట్. అంటే కోర్టు జైలు శిక్ష అన్నో అంతా ఉత్తుదేనా? నిజమే. తను జ్యువెలరీ షాప్ లో పని చేస్తుండేది. అనుకోకుండా షాప్ లో జరిగిన దొంగతనం తనపై పడింది. జైల్లో శిక్ష అనుభవించొచ్చింది. మళ్ళీ కొత్తగా లైఫ్ మొదలు పెట్టాలి. వార్ఫలాలో చెప్పిన దొంగ ఇదే అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం గంగా? దొంగ అని తెలిసి ఇంటి కొట్టుకొచ్చాడు రాంబాబు. ఏం చేయాలో నువ్వే చెప్పు. నేను ఏంటా గుసగుసలు? దొంగలకి ఇంట్లో స్థానం లేదు. సూతు నా బంగారాన్ని ఆవిడ బ్యాగ్ లో పెట్టలేను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేస్తారా? వాట్ ఇస్ దిస్ రాంబాబు? నేను వెళ్ళిపోతాను. సారీ సత్య, వీళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు. ఈ ఇంటి యజమాని నేనే. ఈ 10 days నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. లతీక, సత్యకు రూమ్ చూపించు. రండి. గెస్ట్ ముందు గోస్ట్ లా మాట్లాడతారేంటి? హోస్ట్ లా ఉండండి. డోంట్ వరీ సత్య, నీ మీద కేసులున్నట్టు నాకు తెలియదు. తెలుసుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా సరే నీ కేసులు రద్దు చేయించేవాళ్ళు. ఇప్పటి వరకు లోకల్ కోర్టు మెట్లు ఎక్కలేదు, సుప్రీంకోర్టు వెళ్తాంట. సుప్రీంకోర్టు ఏమన్నా కానీ ది గ్రేట్ లాయర్ రామ్ పితాని నీ ఫ్రెండ్ అనే విషయం ఎలా మర్చిపోయావు నువ్వు? కేసులు లేక తన లాయర్ అని తనే మర్చిపోయాడు. ఇంకా అదేం గుర్తుంచుకుంటుంది? 10 years తర్వాత నువ్వు లాయర్ అవుతావని 10th క్లాస్ లో నాకు తెలియదు కదా పితా. అంతే కదరా, మనం 10th క్లాస్ తర్వాత కలవలేదుగా.
ఇప్పటిదాకా కలిసింటే వీళ్ళు కూడా దానిలో దొంగలయ్యేవాళ్ళు. మరేం పర్వాలేదు, నీకు మరో సేఫ్ ప్లేస్ దొరికేదాకా ఇక్కడ షెల్టర్ కేం డోకలేదు. తాను దూర సందు లేక మెళ్ళో డోల్ అన్నట్టు వీడికే కేసులు లేదు, మళ్ళీ దానికి ఇంట్లో ప్లేస్ చాట్గా ఉండి సెటర్ వేసే బదులు స్ట్రైట్ గా వెళ్ళి చావచ్చుగా. థ్యాంక్స్ పితాని, ఎవరు లేరనుకున్నాను. వెదవలా కానీ మీరున్నారు. చవటల్లాగా. మాకు థ్యాంక్స్ ఎందుకు సత్య? ఈ మాత్రం చేయకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకు? 10th ఎగ్జామ్స్ లో ఆన్సర్ షీట్ చూపించి ఆదుకున్నారు. దొంగతనం అప్పటి నుంచి మొదలెట్టేసినావా? ఇప్పుడు ఇంట్లో షెల్టర్ ఇచ్చి ఆదుకుంటున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవు. నువ్వు ఎత్తుకెళ్లే బంగారం కూడా మేము ఎప్పటికీ కొనుక్కోలేము. ఒక్క షెల్టరే కాదు సత్య, నీకు జాబ్ ఇప్పించే పూచి కూడా మాదే. ఎంత ఖర్చైనా సరే మంచి ఉద్యోగం ఇప్పించాలి. భలే మగాళ్లే మన మొగుళ్ళు, దానికి బంగారమే కాకుండా బడ్జెట్ కూడా ఇస్తున్నారు. బాగానే బుట్టలు వేసుకుంది. అలా అని ఎందుకు అనుకోవాలి? తను నిజంగా దొంగ కాదేమో. దొంగ కాకపోతే జైలుకి ఎందుకు వెళ్తుంది? దొంగ అయితే దోచిన డబ్బులతో దొరలా బతకొచ్చుగా, మన ఇంటికి ఎందుకు వస్తుంది? పాయింటే ఏంటి పాయింట్? దొంగతనం ఒక దురద, ఎంత ఆపుకున్నా గోకాలనే అనిపిస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. చూసావా గంగా, దాని దొంగ బుద్ధి. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళొచ్చు కదా, బొమ్మనెత్తుకెళ్ళిపోయింది. సోతున్నా బేటీ, చూస్తూ ఉండు, ఇలాగే బంగారం కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. అమ్మో, అప్పుడు నేను సోత్తు ఎలా ఉంటాను? చేసే ఛాన్స్ ఇస్తుందేంటి? ఇప్పుడే గుడ్ నైట్ అని చెప్పెళ్ళింది కదా, మనందరం గురు పెట్టి నిద్రపోయాక ఇల్లంతా గొల్లు చేసి వెళ్ళిపోతుంది. అయితే నేను అస్సలు నిద్రపోను. అంటే నైట్ అంతా మేల్కొని ఉంటావా? రాంబాబు హౌస్ ఓనర్ అని చెప్పాడు కదా, నేను ఈ హౌస్ వైఫ్ ని. హౌస్ ని కాపాడటం నా కర్తవ్యం. బంగారాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. దానిపై నా 2 కళ్ళేస్తా. ఇంట్లో దొంగ నెట్టుకొని మీకు నిద్రలాడుతుంది. మేము నిద్రపోవట్లేదు, నువ్వు మెలకుగా ఉన్నావు లేదో అని చిన్న టెస్ట్ చేసావు. వేస్ట్ గా మేల్కుంటున్నామేమో వదినా. ఎక్కువగా ఆలోచించి అన్ని ఫ్రెండ్ అనుమానిస్తున్నామేమో అనిపిస్తుంది. ఫ్రెండ్ ఫ్రాడ్స్ ఏదని గ్యారెంటీ ఏంటుంది? అవునవును, వారి ఫలాలు కూడా తప్పు కావని గ్యారెంటీ లేదు. తను 10 days మన ఇంట్లో ఉంటుందంట. అన్ని రోజులు రాత్రి పగలు కాపలా కాయాలంటే మన కళ్ళు కాయలు కాస్తాయి. కాసిన కాయలు పల్లై రాలినా సరే మనకి కనిపెట్టుకుని ఉండాల్సిందే. ఇందుకే కాబోలు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదన్నారు పెద్దోళ్ళు. ఇంత పెద్ద కష్టం పడే బదులు ఒక చిన్న పని చేస్తే ఏంటి? మన ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి నమ్మనిగిద్దాం. అప్పుడు ఏ వస్తువు పోయినా ఇట్టే తెలుసుకుందాం. కరెక్టే లతిక, రేడియో జాకీ లాగే కాదు, రా ఏజెంట్ లా ఆలోచిస్తున్నావు. రా ఏజెంటా? అదేంటి? భారత్ నిఘా సంస్థ వాళ్ళు తీవ్రవాదుల్ని పట్టుకుంటారు. మనం ఇంటికి వచ్చిన ఆడ దొంగని పట్టుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మొదలు పెడదాం. లతిక, ఐటమ్ నంబర్ 1 సోఫా మీద రాయి. ఐటమ్ నంబర్ 2 అది. ఫ్లవర్ వాజ్. వేరే రూమ్ చూద్దాం పదండి. ఐటమ్ నంబర్ 51 బెడ్. ఇవ్వు. పద 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 పద. మర్చిపోయాను, ఐటమ్ నంబర్ 52 బొమ్మ. అమ్మయ్య, అనుకున్న పని అద్భుతంగా ఫినిష్ చేసాం. అసలు విషయం మర్చిపోయాను. అదేంటి బేటీ? నీ బంగారం. ఆ ఆడదొంగకి నీ మెడ, ముక్కు, చేతులు, కాళ్లతోనే కదా పని. వాటితో దానికేంటి పని? వాటికే కదా బంగారం ఉండేది, దానితో పని. వాటిని దాయడం ఇంకా చిన్న పని. నీవన్నీ తీసి నాకు ఇవ్వద్దునా? బీరువాలో పెడతావా? అది అందరు చేసే పని. లాకర్లో పెడతావా? అది బ్యాంకర్లు చేసే పని. ఫ్లవర్ వాజ్ లో పెడతావేంటి? ఇది తెలివైన వాళ్ళు చేసే పని. దొంగలకు అస్సలు డౌట్ రాదు. ఐడియాలు ఇవ్వడంలో ఈ బీటీనే బీట్ చేస్తున్నావేంటే? ఎప్పుడు నువ్వే చెప్తే వెరైటీ ఏముంది? సరే సరే, ఇక నీ చెంతగా నిద్రపోండి. నువ్వు ఎప్పుడెప్పుడో మాట అంటావని అవలింతలు ఆపుకున్నా. నువ్వు నిద్రపోవదినా? అమ్మో, ఇంకేటైనా ఉందా?
కప్పులకి నెంబరింగ్ స్టిక్కర్స్ ఏంటి? ఎన్ని కప్పులు తాగామో లెక్క కోసమా? కాదు, ఎన్ని కప్పులు ఉన్నాయో తెలియడానికి. ఉండకుండా ఎక్కడికి పోతాయి? సేఫ్టీ. ఓహో, కప్పులు పగలకుండా కాగితాలు ఆపుతాయా? దొంగతనం కాకుండా తెలుస్తాయి. గుడ్ మార్నింగ్ సత్య. గుడ్ మార్నింగ్. కొత్త ప్లేస్ కదా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? తనకే గుర్రు పెట్టి మరీ నిద్రపోయి ఉంటుంది. మీకెలా తెలుసు? నీ గుర్రు సౌండ్ తో మాకు నిద్ర లేకుండా చేసావు కదేటి. తన కాఫీ ఇవ్వు. ఈ నెంబర్ ఏంటి? అప్పుడే మర్చిపోయావా? నీ నంబరే జైల్లో. హలో హలో. చా, ఫోన్ పాడినట్టుంది. వదినా, ఓసారి ఫోన్ ఇవ్వా. ఎక్కడెట్టాను? ఏంటి దొరకట్లేదా? ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొట్టేసిందా? ఏయ్, ఫోన్ ఇవ్వు. నా ఫోనా? నా ఫోను. మీ ఫోన్ నా దగ్గర ఎందుకుంటుంది? దొంగతనం చేస్తే ఏం మాట్లాడుతున్నావు? తను ఎందుకు చేస్తుంది? అలవాటు మానుకోలేక. తీసుకుని ఏం చేస్తుంది? పాత సామాన్లు అమ్ముకునే షాప్ లో అమ్ముకుంటుంది. సెన్స్ లేకుండా మాట్లాడుకో. ఇదిగో రింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. ఎక్కడో కాదు, తినే రూమ్ లోనే చూస్తాం. పదకంగా. ఇప్పుడేమంటారు? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక ఇంకేమంటుందేటి? నేను దొంగని కాను. దొంగ ఎప్పుడు తను దొంగని కాదనే చెప్తుంది. దొంగతనం చేస్తే స్వెల్ స్విచ్ ఆఫ్ చేస్తుంది కదా, ఆన్లైన్ పెడుతుంది. పాయింటే. ఏటి పాయింట్? ఆఫ్ చేయడం మర్చిపోయిందేమో. కాదు, నువ్వే ఈ రూమ్ లో పెట్టి మర్చిపోయి ఉంటావు. అవును దినా, రాత్రి మనం రూమ్ లోకి వచ్చాం కదా, అప్పుడు మర్చిపోయావేమో. నేను వెళ్ళిపోతాను రా బాబు, నా వల్ల కాదు. సారీ సత్య, జాబ్ వచ్చాక వెళ్దు గాని. ఈ రోజు నీకు ఇంటర్వ్యూ కూడా ఉంది, పద బయలుదేరు. నిజంగా సెల్ అది తీయలేదంటావా? నాకు అదే డౌట్ గా ఉంది. నాకు మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్. సర్టిఫికెట్స్ అన్ని పెట్టుకున్నావా? గంగా, చూడు, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తాం. ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఏముందో ఏమో. దాంట్లో ఏముంటాయి? మహా అయితే లిప్స్టిక్, నెయిల్ పాలిష్, స్టిక్కర్స్ అయి ఉంటాయి. ఇంకా విలువైనవి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏడ్చేద్దాం బేటి. తన్ని ఎలాగో ఒకలాగా ఒక్క నిమిషం ఆపు, నేను చెక్ చేస్తాను. వెళ్ళు. వెళ్దామా? ఇంటర్వ్యూకి వెళ్తున్న వేటి, నా సెక్కున చాలా బాగుంటది. ఎదురానా? నాకు ఆ సెంటిమెంట్స్ కాఫీ తాగుతావా? ఇందాక ఇచ్చావుగా. బ్యాగ్ చాలా బాగుంది. లెదరేనా? ఎన్ని పాకెట్స్ ఉన్నాయి ఇందులో? చాలా ఉన్నాయి. ఎంతైంది? తెలీదు. అదేటి, కొంటే తెలుస్తుంది కదా. కొంటేగా తెలుస్తుంది. కొట్టుకొచ్చా. వామ్మో, తను దొంగని డైరెక్ట్ గా ఒప్పేసుకుంది వదినా. అంటే మన డౌట్ నిజమే అన్నమాట. అయితే నా బంగారం మీద ఆశలు వదులుకోవాల్సిందే నా బీటి. కాపలా కాయడం కూడా కష్టమే వదినా. ఇంకో ప్లాన్ ఆలోచించాలి. మనం నిద్రపోయినా మన ఆస్తులు పోకూడదంటే దాన్ని కొట్టేయడానికి వచ్చిన దొంగ కూడా నిద్రపోవాలి. అప్పుడే దొంగతనం చేయలేదు. వరసగా 10 రోజులు నిద్రపోవాలి, అప్పుడే ఏ రోజు దొంగతనం జరగదు. ఎస్, వచ్చింది, ఐడియా వచ్చేసింది. త్వరగా చెప్పు బీటి, ఏంటది? స్లీపింగ్ పిల్స్. ఈ రోజు రాత్రి నుంచి తన్ని నిద్ర మాత్రలతో నిద్ర పుచ్చుదాం. సూపర్ అక్క, ఈ రోజు నుంచే నీ ఐడియాని అమలు చేద్దాం. ఎస్. అదేంటి స్లీపింగ్ పిల్స్ ని షుగర్ లో కలుపుతున్నావు? 10 రోజులకి కావాలి కదేటి? అంటే ముందుగానే స్టాక్ లో పెట్టుకుంటున్నావా? ఒక గ్లాస్ ఎడితే అనుమానం రాదా? 3 గ్లాసులు పెడితే మిక్స్ అయిపోతాయి. ఏ గ్లాసో తెలీదు. అవునవును, గ్లాసులు మారిపోయి గందరగోళం ఎన్ని సినిమాల్లో చూడలేదు. సింగిల్ గ్లాస్ అయితేనే ఏ చిక్కు ఉండదు. ఆపరేషన్ స్టార్ట్స్ నౌ.
థ్యాంక్స్, మీ వల్ల నాకు జాబ్ వచ్చింది. అబ్బా ఇప్పటికి 100 సార్లు చెప్పావు సత్య. ఎన్నిసార్లు చెప్పినా మీరు చేసిన మేలు మరవలేను. ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తే మన ఫ్రెండ్షిప్ కి విలువే ఉంటుంది. ఇలా ఒక్కరు తీసుకొచ్చారేంటి? మీరు ఏమనుకున్నారా? ముందు గెస్ట్ కి ఇవ్వాలనుకుంటున్నాం. అతిథి దేవోభవ అన్నారు కదేటి. అబ్బా ఇప్పటికి మన భార్యమణులకి బ్రెయిన్ వచ్చిందిరా. జ్యూస్ తీసుకో సత్య. థ్యాంక్స్, వీళ్ళకి కూడా తీసుకురండి. ఫస్ట్ మీరు, తర్వాత వీరు. బేగ తాగండి, చల్లారిపోగలరు. నువ్విచ్చింది కూల్ జ్యూస్ గంగా, హాట్ కాపీ కాదు. నా ప్లాన్ పండింది. చూసు సప్పుకుందేంటి? అబ్బా ఇప్పుడు తీపిగా ఉంది. నా లవ్లత్తికి ఎప్పుడు కోపంలో ఉంటుంది. ఈ కూల్ డ్రింక్ అట్టుకెళ్ళి కూలింగ్ చేసేస్తాను. తను ఒక్కదానికితే డౌట్ అవుతుందేమో. అందరికి ఇచ్చేసి ఆ తర్వాత లత్తికి కూడా ఇచ్చేస్తాను. ఇదిగో బావో జ్యూస్ తీసుకో. నువ్విస్తున్నావేంట్రా? లత్తి ఓకే, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. గేట్ ఓపెన్ చేసి పెట్టారు. రే ఇప్పుడు ఏం చేద్దాం రా? ముందు లోపలికి వెళ్దాం పద. పద పద. పదరా బాబు లోపలికి పద. గేటు డోరు బార్లా తెరిచి అంతా తొంగున్నారంటే మన అదృష్టం కాక మరేంటి? వీళ్ళ ఒంటిపైన ఒలుచుకోవడానికి ఏం లేవేంట్రా? మనకంటే ముందు మన బ్రదర్స్ వచ్చి ఒలిచికెళ్ళారు. ఎలాగో వచ్చాం కదా, ఏదో ఒకటి దొరుకుతుందేమో చూద్దాం పదా. ఒరేయ్ అదెందుకు తీస్తున్నావురా? అందులో మట్టి తప్ప ఇంకేం ఉండదు. పైకి వెళ్దాం పదా. రా. ఇక్కడో శాల్తీ ఉందిరా. ఈవిడ ఈ ఇంటి ఓనరు. వాళ్ళు పనేళ్ళేమో. పోన్లే ఒకటైనా దొరికిందిలే. తలుపులన్నీ తెరుచున్నాయేంటి? హాయ్ బాబాయ్, సామాన్లేవి కనిపించట్లేదు. ఓ నాయనో, ఆ దోచేసినది బేటి. అది ఇల్లు దోచేసిపోనాది రాంబాబు. ఏది? మనకి మత్తు మందు కలిపి మొత్తం దోచుకెళ్ళిపోయింది. అనుకున్నంత అయింది, మన అనుమానం నిజమైంది.
మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరు? మీ ఫ్రెండ్ సత్య. తన ఇంట్లోనే ఉందిగా. అంటే రాత్రికి రాత్రి దోచిందంతా ఎవరితోనో పంపించేసి డౌట్ రాకుండా ఇంట్లోనే ఉన్నావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అమాయకత్వంగా నటించకు. మర్యాదగా నా నగలని నాకు ఇచ్చే. ఈ నగలేంటి? నువ్వు దోచిన నగలు. నైట్ బాగానే ఉన్నారు కదా, పొద్దున్నేమైంది మీకు? దొంగతనం జరిగిపోయింది. అంటే ఇంకా తనపై డౌట్ పోలేదా మీకు? ఇంకా ఏంటి, అసలు పోతే కదా. అమ్మో, నా నగలు మాత్రం పోయాయి. అమ్మో, నా నగలు కూడా పోయాయి. ఏటే నాటకాలాడుతున్నావా? నీ నగలు పోయాయంటే నా నగలు అడగననుకున్నావా? సంపెత్తా నిన్ను. పూల కుండీలో దాచేస్తావా? అక్కడ దాచింది మేమే. మీరే దాచేసి తను దొంగ అంటారా? అనవసరంగా ఆడిపోసుకున్నారు కదా. నా నగ పోవడానికి కారణం మీరే. అది నాకు చాలా సెంటిమెంట్ నగ. అది తెచ్చిస్తారా లేక మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా?